తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని కలైగ్నర్ సెంటినరీ పార్కులో ఐటీ టవర్ ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్ ని డిఎంకే కార్యకర్తలు, చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన భారీ టెంపుల్ టవర్స్ ఇతర నిర్మాణాలతో పోల్చుతున్నారు. ఒక్క టవర్ కే తమిళనాడు సీఎం స్టాలిన్ కి ఇంత భారీ ఎలివేషన్లు వేస్తున్నారు తమిళ తంబీలు. పారిశ్రామికంగా చెన్నై నగరం టాప్ పొజిషన్ లో ఉన్న సాఫ్ట్వేర్ లో మాత్రం బెంగళూరు, హైదరాబాద్, పూణే, నోయిడా, గురుగ్రామ్ వంటి నగరాల తర్వాతే ఉంటుంది. ఐటీ అంటే ప్రజలకు అవగాహన లేని రోజుల్లో కంప్యూటర్లు కూడు పెడతాయా అనే విమర్శలను ఎదుర్కొని హైదరాబాద్ ను ఐటీలో బెంగళూరుతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంతం. మొదట్లో హైటెక్ సిటీ టవర్ తోనే హైదరాబాద్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రస్థానం ప్రారంభించిన మైండ్ స్పేస్, సైబర్ గేట్వే, రహేజా ఐటీ పార్క్ వంటి భారీ భవనాలను తీసుకురావడం ద్వారా ఏకంగా సైబరాబాద్ సిటీ నిర్మాణానికి ఆద్యుడిగా నిలిచారు. చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసి నిర్మాణం చేసిన సైబరాబాద్ ని తర్వాత వచ్చిన పాలకులు కూడా అభివృద్ధి పథంలో నడిపించడంతో ఇప్పటికీ హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతుంది. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో ఏపీలో నూతన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మధ్యలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం నిలిచిపోయినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, నివాస గృహాల టవర్లు అమరావతిని మహానగరం స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికలో తొలి అడుగు మాత్రమే. ఇక క్వాంటమ్ కంప్యూటర్లు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, గ్లోబల్ ఫిల్మ్ సిటీలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలు ఇలా అన్ని రంగాలకు చెందిన నిర్మాణాలతో అమరావతి కాస్మోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతుంది. చెన్నైలోని ఐటీ టవర్ ను ప్రారంభించిన తమిళనాడు సీఎం కి ఆయన పార్టీ అభిమానులు వేస్తున్న ఎలివేషన్లు చూశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, నవ్యాంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధికి చంద్రబాబుకు గుడి కట్టినా తక్కువే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.